మనం ఒక సినిమా చూస్తే అందులో సన్నివేశాలు, ఫైట్‌లు, పాత్రల వ్యవహారాలు, హీరోయిన్‌లు, హీరోలు అవన్నీ చూస్తే వాళ్ళు ఫ్రీగా మన కోసం మాట్లాడినట్టుంటుంది. ఫ్రీ షో లాగుంటుంది. కానీ సినిమా కోట్లు పెట్టి నిర్మిస్తారు. పెట్టి రెట్టింపు సంఖ్యలో డబ్బు రావడం కోసమే. అది వ్యాపారం. ఆ! పైసలు పెట్టంది ఎవరిని రానియ్యరు సినిమాలోకి. కానీ మనం అలా అనుకోం కదా! ఏదో ఫ్రీగా వాళ్ళు రాసినట్టు చూసి ఎగిరేయడం, గంతులేయడం, అభిమానించడం, ఇష్టపడడం చేస్తాం. వాళ్ళు నిజంగా వాళ్ళని ఇష్టపడ్డట్టు. నిజానికి డబ్బు లేనిది వాళ్ళు రానిస్తారా? డబ్బున్నోళ్ళనే రానిస్తారు. అది డబ్బు కోసమే తీశారు. ఫ్రీగా తీయలేదు. చూసారా? కాబట్టి మనం ఫ్రీ అనుకుంటాం కదా! అట్లనే సినిమాల్లో ఫైట్‌లు, సినిమా యాక్టర్లు, డాన్సులు, ఫైట్‌లు కూడా డిషుమ్ డిషుమ్ అవన్నీ విలాసాలే ఉంటాయి తప్ప అందులో అన్నీ ఫ్రీగానే చేసినట్టుంటాయి. కానీ వెనక రీజన్ ఉండదు. బయట నిజంగా చేస్తాం. ప్రతి గొడవకు ఒక రీజన్ ఉంటది. ఆ! ఒక రీజన్ ఉంటది. గొడవ పడడంలో రీజన్ ఉంటది. గొడవకు రీజన్ ఉంటది. కానీ సినిమాల్లో ఫైట్‌లు, డాన్సులు, హార్ట్, శృంగారము, రొమాంటిక్ దేనికైనా రీజన్ ఉండదు. కేవలం విలాసం కోసమే ఫ్రీగా, ఉచితంగా ప్రదర్శన చేసినట్టు ఫ్రీగా ఉంటుంది. ఫ్రీని చేసినట్టుగా ఉంటదన్నట్టు. విలాసం కోసం ఫైట్‌లు, విలాసం కోసం రొమాన్స్, విలాసం కోసం ప్రపోజు, విలాసం కోసం పాటలు, డాన్సుల్లాగా ఉంటాయి. అయితే కంటెంట్ తయారు చేయడం కూడా ఇలాగే తయారు చేయాలి. దాన్ని క్రియేట్ చేయడం కూడా ఇలాగే చేయాలన్నట్టు విలాసంగానే. చేసి దానికి రీజన్ చూపెట్టాలి. ఊరికే కంటెంట్ చేస్తే ఎవరు చూడరు. కాబట్టి విలాసంగా కంటెంట్ చూపెట్టి ఫైట్ విలాసంగా చేసి దానికి రీజన్ చూపెట్టాలి. మళ్ళీ ఆ రీజన్ కూడా విలాసంగానే క్రియేట్ చేయాలి. చేసి చెప్పాలంట. ఇగో ఇలా ఉంటుంది సినిమాల కంటెంట్ అనేది. పరీక్షలో చదవకుండా ఏమి చదవకుండా పరీక్ష పాస్ అయ్యి స్టైల్‌గా విద్యార్థిలాగా ఫ్యాషన్ చేయడం, కళల్లో తెలిపోయి ఫ్యాషన్ చేయడం అనేది సినిమా స్టైల్ అనమాట. ఎవరైనా కష్టపడి చదువుకోకుండా పరీక్ష రాస్తారా? కానీ పాస్ అయ్యి స్టైల్‌గా విద్యార్థిలాగా బిల్డప్ ఇవ్వాలి అని అందరికి ఉంటుంది. కానీ కష్టపడి చదవకుండా రారు కదా! కానీ సినిమాలో అట్లా చూపెడతారంట. సినిమా స్టైల్. అందరూ ఇది బయట కూడా కోరుకుంటారు. కానీ కాదనమాట. అలా ఎందుకంటే విత్తనం పెట్టకుండా చెట్టు రాదు కదా! కానీ సినిమాలో ఎట్లుంటది విత్తనం లేకుండానే చెట్టు చూపెడతారంట. చెట్టు అంటే అందరికి ఇష్టం కదా! చల్లగా ఉండాలని. కానీ విత్తనం లేదు. అట్లా అన్నట్టు. ఇలా చూపిస్తూ ఉంటారు. కాబట్టి సినిమాలో ఫైట్సు, డాన్సు, రొమాన్స్ ఇవన్నీ కూడా విలాసం అన్నట్టు. కష్టపడకుండా రీజన్ లేకుండా. ఎగురుడు, దునుకుడు, ఫైట్ చేసుడు, అన్ని కొట్టుడు అందరికి ఇష్టమే. కానీ ఆడ రీజన్ ఉండాలి కదా! వట్టి కొడితే ఎవడు పడడు. కదా! అలాగే నిజంగా కొడితే పెద్ద తలనొప్పి. కానీ డిషుమ్ డిషుమ్ అని సినిమాల్లాగా ఎగిరితే వాడు డిషుమ్ డిషుమ్ అని పడుడు, వీడు కొట్టుడు ఆటలాగా ఉంటది కదా! సరదాగా ఉంటది. ఇలాంటి ఫైట్లు అందరికి ఇష్టమే కదా! ఒక సినిమాలో అట్లా చూపెడతారంట ఏ సన్నివేశమైనా. మరి దీనికి రీజన్ అనేది వెనకుంటది. చిన్న రీజన్ అనమాట. పెద్ద వెలుగు పక్క చిన్న చీకట్లాగా రీజన్ చూపెడతారు. ఆ రీజన్ కూడా మళ్ళీ ఇలాంటిదే అంట. ఇలాగే క్రియేట్ చేస్తారంట. చదువుకోకుండా పరీక్ష పాస్ అయితే ఎట్లుంటది? చదువుకోవడం అంటే అందరికి కష్టమే. కానీ పరీక్ష పాస్ అయ్యి స్టైల్‌గా కాలేజ్‌కి పోవాలంటే అందరికి ఇష్టమే కదా! అగో అలా అంటారు. రీజన్ ఆ విధంగా చూపెడతారు. చూపెట్టి రీజన్ ప్రకారం ఈ విలాసంగా ఫైట్ చేసినట్టు యాడ్ చేస్తారు. అప్పుడు సినిమా వినోదంగా ఉంటదనమాట చూపర్లకు. ఇగ కంటెంట్ తయారు చేయడం ఇలాగే.